गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सभायै नमः। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం। లలితా సహస్రనామ స్తోత్రంలో తరువాతి నామంలో పరదేవతని చరాచర జగన్నాథ అని కీర్తిస్తున్నారు. చరాచర జగన్నాథాయై నమః అని. ఈ చరాచరాత్మకమైనటువంటి జగత్తు ఏది ఉందో దానికంతటికీ కూడా ఆ తల్లి ఏలిక అంటే పరిపాలకురాలు. ఇంకా ఆమె కన్నా కూడా పైన ఎవరు ఉండరు. ఆ పరిపాలన అనేటటువంటి చేసే విభాగంలో ఆ అధికారాన్ని పొంది ఉండడంలో ఇక ఆమె కన్నా పైన ఎవరు ఉండే అవకాశం లేదు. ఆమెయే అంతిమమైనటువంటి అధికారాన్ని పొంది ఉంటుంది. సర్వోత్కృష్టమై సర్వోన్నతమైనటువంటి అధికారము ఆమె యందు కేంద్రీకృతమవుతుంది. కాబట్టి చరాచర జగన్నాథ అని కీర్తింపబడింది. అయితే ఈ నామానికి అర్థం కేవలం ఆమె పరిపాలకురాలు అని అన్వయం చేస్తే నిజానికి దాని పూర్ణత్వం ఆవిష్కరింపబడదు. దాని పూర్ణత్వాన్ని పరిశీలించాలి అంటే చరాచరములు అన్నప్పుడు ఏవి కదులుతున్నాయో అవన్నీ చరములు అంటాం. అచరములు అంటే ఏవి కదలవో వాటిని అచరములు అని పిలుస్తారు. ఇందులో ఈ జగత్తుని సృష్టి చేసినప్పుడు, ఈ విశ్వాన్ని సృష్టి చేసినప్పుడు పరమాత్మ ఒక గొప్ప విశేషాన్ని ఒకదాన్ని అన్వయం చేశాడు. అందులోకి స్థావరములు జంగమములు అని రెండు విభాగాలు ఉంటాయి. స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్ అని పిలుస్తారు. స్థావరములు అంటే అవి కదలవు, కదలకుండా అట్లాగే ఉంటాయి. చెట్లు ఉన్నాయనుకోండి, ప్రాణము లేదు అని మీరు అనలేరు. ప్రాణము లేకపోతే అది ఎలా పెరుగుతోంది? ప్రాణం లేకపోతే అది కాయలు కాయడం, పళ్ళు పండడం ఇటువంటివన్నీ ఎట్లా జరుగుతున్నాయి? దాని యందు వృద్ధి కనపడుతోంది కదా. పైగా జగదీష్ చంద్రబోస్ దానికి కూడా బాధ భయం ఉంటాయి అని నిరూపించి చూపించారు కదా. కాబట్టి దానికి ప్రాణం ఉన్నది, కానీ కదిలి ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళలేదు. అట్లాగే పర్వతాదులు ఉన్నాయనుకోండి, ఒక చోటు నుంచి ఒక చోటుకి కదిలి వెళ్ళవు. ఏది ఒక చోటు నుంచి ఒక చోటుకి కదిలి వెళ్ళలేదో వాటిని స్థావరములు అని పిలుస్తారు. స్థావరేతరములు అంటే స్థావరములు అచరములైతే అవి కానివన్నీ చరములు, కదులుతాయి. కదిలే వాటినన్నింటినీ జంగమములు అంటారు. ఈ జంగమములలో ప్రధానమైనటువంటి విభాగం మూడు ఉంటాయి. ఒకటి దేవతలు, రెండు మనుష్యులు, మూడు తిర్యక్ జంతువులు. ఈ మూడు విభాగం చేయడం, స్థావరములుగా కొన్నింటిని పుట్టేటట్టు చెయ్యడము అమ్మవారి యొక్క పరిపాలనలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ మీరు ఒక కీలకమైనటువంటి విషయాన్ని పరిశీలించవలసి ఉంటుంది. పరదేవత సృష్టి చేసినప్పుడు కొంతమంది జీవుల్ని కదలని వాటిగా సృష్టించడంలో ఆమె పక్షపాతం కానీ, ఆమె కొందరిని అలా చేద్దామని కానీ అనుకుంటుందా? అట్లాగే కొందరిని దేవతల్ని చేద్దాం, కొందరి మనుష్యుల్ని చేద్దాం, కొందరిని తిర్యక్ జంతువుల్ని చేద్దాం అని ఆవిడ తన సంకల్పంతో తన ఇచ్ఛతో అట్లా ఏమైనా జీవులకు శరీరాలను ఇస్తూ ఉంటుందా సృష్టి చేసినప్పుడు అని పరిశీలన చేస్తే అందులో ఒక విషయము ద్యోతకమవుతుంది. అమ్మవారికి ఏ విధమైనటువంటి పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ ఆమెకు ఉండవు. వీళ్ళకి ఉపకారం చేద్దాం, వీడికి ఏదో ఇటువంటి జన్మనిద్దాం, ఈ జీవుణ్ణి అట్లా పుట్టిద్దాం, అట్లా ఆమె ఏ పక్షపాతం పెట్టుకోదు. భగవద్గీతలో గీతాచార్యుడు ఈ విషయాన్నే ప్రస్తావన చేస్తూ ఒక మాట అంటాడు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా
మైతే తేషు చాప్యహం అంటాడు. నాకు సమస్తమైనటువంటి జీవులు సమానమే. నేను ఎవరి యందు ప్రీతిని పొందను, నేను ఎవరి యందు ద్వేషభావాన్ని ఉంచుకోను. నాకు అందరూ సములే. అంటే జీవులకు పునర్జన్మని ఇవ్వడంలో పరమేశ్వరుడు తన పక్షపాతాన్ని కానీ, తన ప్రీతిని కానీ, తన అప్రీతిని కానీ అన్వయం చెయ్యడు. అన్వయం చేయకపోతే మరి జీవులు ఇలా విభాగం చెందడం వెనక ఏది కారణమై ఉంటుంది? దేన్ని ప్రాతిపదికగా తీసుకుంటాడు అంటే, ఆయా జీవులు చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవింప చెయ్యడానికి శరీరములు ఇవ్వబడతాయి. అంటే చేసినటువంటి కర్మలే ప్రధానంగా పునర్జన్మకి కారణమవుతాయి. ఇందులో ఈ విభాగాన్ని పరిశీలించినప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. కేవలము సుఖములను మాత్రమే అనుభవించవలసి వస్తే, ఏ విధమైనటువంటి దుఃఖస్పర్శ ఉండకూడదు అంటే వాళ్ళు దేవతలు అవుతారు. సుఖం బాగా తక్కువ, దుఃఖం వాళ్ళు బాగా ఎక్కువ అనుభవించాలి అంటే తిరియక్ జంతువులు అవుతారు. వెన్నుపాము భూమికి అడ్డంగా ఉండేటట్టు పుట్టి, భూమికి అడ్డంగానే వెన్నుపాము ఉండేటట్టుగా పెరిగేటటువంటి ప్రాణులు అవుతారు. అప్పుడు వాటికి దుఃఖం శాతం ఎక్కువగా ఉంటుంది. సుఖదుఖములు రెండూ కూడా అనుభవించవలసి వస్తే మనుష్యులు అవుతారు. ఇప్పుడు ఈ విభాగాన్ని పరిశీలనం చేసినప్పుడు మనకి ఎట్లా కనపడుతుంది అంటే దేవతలు అధికులు అని అనిపిస్తుంది. కానీ దేవతలు అధికులు కారు. ఎందుకని దేవతలు అధికులు కారు అంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. తిరియక్ జంతువులు కేవలంగా పాపములు అధికముగా ఉన్న కారణం చేత వాటి ఫలితాన్ని అనుభవించడానికి ఆ శరీరము ఇవ్వబడుతుంది. లోపల ఉన్న జీవుని యొక్క కర్మలు, పాపకర్మలు చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి, విశేషమైన పాపకర్మలు ఉంటే అవి దుఃఖంగా అనుభవించడం కోసం తిరియక్ జంతువు యొక్క శరీరాన్ని ఇస్తారు. ఇప్పుడు ఆ శరీరాన్ని ఇచ్చినప్పుడు అది కర్మ ఫలితాన్ని అనుభవించేయడమే తప్ప కొత్త కర్మ చేయడానికి దానికి అధికారం ఉండదు. అందుకే దానికి అసలు పాపము పుణ్యము అన్న రెండు మాటలు అన్వయం కావు. ఒక అరణ్యంలో పెద్ద పులి ఒక ఆవుని తినేసింది అనుకోండి, అప్పుడు ఆ పెద్ద పులికి పాపం వచ్చిందా? పెద్ద పులి ప్రాయశ్చిత్త కర్మ చేసుకోవాలా అంటే దానికి పాపము లేదు, పుణ్యము లేదు. మరి అది ఎందుకు పెద్ద పులి అయింది అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపకర్మలు ఎక్కువగా ఉన్న కారణం చేత జీవుడు ఆ శరీరంలోకి ప్రవేశించి తత్ఫలితములను మాత్రమే అనుభవిస్తున్నాడు. అందుకని ఇక కొత్తగా కర్మ చేయడం అన్నది ఆ శరీరంతో ఏమీ సాధ్యం కాదు. ఏమీ పుణ్యకర్మ అన్నది లేదు, పాపకర్మ అది లేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతూ ఉంటుంది? చేసినటువంటిది ఏదుందో దురితం అది క్షయం అయిపోతూ ఉంటుంది. అంటే చేసిన అన్ని పాపాలు ఉండిపోతే విశేషమైన పాపములు ఉండిపోతాయి. అన్ని పాపముల యొక్క ఫలితాన్ని అనుభవింపచెయ్యాలి అంటే ఇక కొత్తగా ఏ కర్మలు చేయడానికి అవకాశము లేకుండా బుద్ధి అన్న మాట విశేషంగా అన్వయం కాకుండా, అంటే శాస్త్రాన్ని పట్టుకోవడం కానీ, గురుపాదములను సమాశ్రయించడం కానీ, ఉత్తమ కర్మల యందు అనురక్తిని పొందడం కానీ చేయవలసిన అవసరము అగత్యము లేనేలేవు. ఏం చేస్తుంటుంది అంటే ఇత పూర్వం చేసేసిన కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటుంది. దేవతలు అంతే. దేవతలకి కూడా కొత్తగా ఉత్తమ కర్మలు చేసే అధికారం లేదు. వాళ్ళు కొత్తగా పుణ్యం సంపాదించుకుంటామంటే కుదరదు. వాళ్ళకి చేసుకున్న పుణ్యం క్షయమైపోతూ ఉంటుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం అంతా అయిపోతే అక్కడి నుంచి జారిపోయి మళ్ళీ ఇక్కడే పడిపోతారు. మీరు ఆ కోణంలో ఆలోచించినప్పుడు దుర్లభం మానుషం జన్మ, అన్నిటికన్నా చాలా చాలా కష్టం ఇది మనుష్య జన్మ పొందడమే. నరజన్మ పొందడం అత్యంత క్లిష్టం. అంత తేలికగా నరజన్మలోకి రారు జీవుడు. వచ్చాడు అంటే చాలా చాలా కష్టాలు అనుభవించేసిన తరువాత ఎంతో కాలం
తిరియక్కుగా తిరిగిన తరువాత పాపములను పోగొట్టుకున్న తర్వాత అప్పుడు కర్మాధికారం ఇస్తాడు. ఇప్పుడు మళ్ళీ నీకు నరజన్మ ఇస్తున్నాను. బాగా పుణ్యకర్మలు చేసుకుంటావో బాగా పాపకర్మలు చేసుకుంటావో నీ ఇష్టం. విశేషంగా పాపకర్మలు చేసుకున్నావా మళ్ళీ తిరియక్ యోనిలోకి వెళ్ళిపోతావు. విశేషంగా పుణ్యకర్మలు చేశావా దేవతగా వెళ్ళిపోతావు. నాకు పుణ్యము వద్దు పాపము వద్దు, నాకు జ్ఞానము కలగాలి అనుకున్నావా దానికి తగిన పునర్జన్మను పొంది చిట్ట చివరికి కర్మలు నిశేషమైపోయి జ్ఞానమును పొంది ఇక పుట్టవలసిన అవసరమే లేని మోక్షమును పొందుతావు. కాబట్టి కర్మాధికారము కలిగినటువంటి ఏకైక ప్రాణి 84 లక్షల జీవరాశులలో నరుడు ఒక్కడే. అందుకే నరుడిగా రావాలి అంటే చాలా పెద్ద చక్రంలో తిరగాలి. తిరిగితే అప్పుడు సర్వోత్కృష్టమైనటువంటి నరజన్మ వస్తుంది. అందుకని శాస్త్రాలలో అసలు జంతువునాం నరజన్మ దుర్లభం, చాలా దుర్లభమైన జన్మ ఏది అంటే నరజన్మయే కష్టము, అది దొరకదు. ఎందుకు దొరకదు? కర్మాధికారం చేసే అధికారం వాడికి ఒక్కడికే ఉంది. శ్రీరామ అన్నాడు అనుకోండి, పుణ్యం పొందాడు. ఒక గొప్ప తిథి, ఇప్పుడు ఇవాల్టి తిథి లాంటి తిథి ఉందనుకోండి, అటువంటి రోజు ప్రదోషంలో ఇటువంటి ప్రాంగణంలో పరదేవత గురించి 4 మాటలు మాట్లాడుకోవడం కానీ 4 మాటలు వినడం కానీ ఏదైనా కూడా అంత విశేషమైనటువంటి పుణ్యం. ఎందుకని దేశకాలములను బట్టి మారిపోతుంది పుణ్యం. మీరు ఏ దేశంలో చేస్తున్నారు అన్నదాన్ని బట్టి పుణ్యం యొక్క స్థాయి మారుతుంది. ఒక స్వయంభూ క్షేత్రం దగ్గరికి వెళ్ళి మీరు భగవన్నామని చెప్పారనుకోండి, కొన్ని కోట్ల పర్యాయములు చెప్పారు అంటారు. ఒక దేవతా ప్రతిష్ఠ జరిగిన చోటుకి వెళ్ళారనుకోండి, అంతకన్నా తక్కువ. ఋషి ప్రతిష్ఠ జరిగిన చోట ఇంకా తక్కువ. మనుష్య ప్రతిష్ఠ జరిగిన చోట ఇంకా తక్కువ. రాక్షస ప్రతిష్ఠ జరిగిన చోట ఇంకా తక్కువ. అట్లా ఆయా ప్రదేశములను బట్టి మీరు చేసిన పుణ్యం యొక్క స్థాయి మారుతుంది. ఒక మహితాత్ముడు ఎక్కువగా భక్తి చింతనలో ఉండేటటువంటి వ్యక్తికి మీరు తెలిసి కానీ తెలియక కానీ ఉపాధి సంబంధమైన ఉపకారం చేశారనుకోండి, ఆయన శరీరము ప్రీతి పొందేటట్టుగా, ఆయన శరీరము నిలబడడానికి యోగ్యంగా, బాగా శోషించిపోయినటువంటి సమయంలో, ఆయన నీరసంగా ఉన్నటువంటి సమయంలో గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, అది ఆయన యొక్క స్థాయిని బట్టి పుణ్యం మారిపోతుంది. శంకరాచార్యుల వారి చేతిలో వేసినటువంటి ఉసిరికాయకిని ఇతరుల చేతిలో వేసిన ఉసిరికాయకి తేడా రాదు. అతిథి ఎప్పుడూ గొప్పవాడే. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు రామాయణంలో. అతిథి ఎప్పుడూ పూజనీయుడే. కానీ ఒక సత్పురుషుడు లభించడం, ఆ సత్పురుషుడికి సేవ చేయడం, అది లభించమంటే లభించదు. అది చాలా కష్టం. అందుకని పుణ్యం యొక్క స్థాయి మారుతూ ఉంటుంది. అది గమనించి చెయ్యాలి. అసలు నిజానికి జ్యోతిష శాస్త్రానికి ప్రధానాంశం ఏది అంటే అది ప్రధానాంశం. పంచాంగము చూడండి అన్నది జ్యోతిషానికి ప్రధానం. పంచాంగము అంటే 5 అంగములతో కూడుకుని ఏది ఉంటుందో దానిని పంచాంగము అంటారు. తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము అని 5. ఈ 5టిని రోజు పరిశీలిస్తూ ఉండాలి. పరిశీలించి ఇది దేశమునందు కాలమునందు చాలా ఉత్కృష్టమైన కాలము, దీన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు నేను సద్వినియోగం చేసుకోకపోతే ఈ కాలము జారిపోతే ఇక మళ్ళీ వస్తుందన్న నమ్మకం ఏమిటి? ఒకవేళ వచ్చినా నేను చేసుకోవడానికి అవకాశం కలిగి ఉంటానని ఏమిటి? అప్పుడు ఎక్కడో వేరు పరిస్థితులలో నేను ఏ శుభకార్యానికో వెళ్ళి ఎక్కడో ఉన్నాను అనుకోండి, అప్పుడు ప్రవచనం చేస్తాను, లేకపోతే అప్పుడు ఏదో గోశాలలో సేవ చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? అందుకని కురు పుణ్యమహోరాత్రం. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పంచాంగాన్ని పరిశీలించి కాలమునందు ఉత్కృష్ట స్థితిని గమనిస్తాడు. గమనించి దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. అంటే ఇప్పుడు కర్మ చెయ్యడం ఒక్కటే కాదు, ఎక్కడ చేస్తున్నావు కర్మ, ఎవరి పట్ల చేస్తున్నావు, దాన్ని బట్టి కూడా చేసేటటువంటి కర్మ యొక్క ఫలితము ద్విగుణీకృతమైపోతుంది, చాలా విశేషంగా పెరుగుతుంది. ఇది పట్టుకోగలిగిన వాడెవరు? నరుడు ఒక్కడే.
అట్లా పట్టుకుని చెయ్యగలిగిన వాడెవరు? నరుడు ఒక్కడే. ఇతర ప్రాణులకు ఆ అవకాశం ఎక్కడుంది? అవి చెయ్యలేవు. అందుకే అన్నిటిలోకి నరజన్మకున్నటువంటి గొప్పతనం కర్మాధికారమే. అందుకే నరజన్మ రావడం గురించి కొన్ని విశేషాలు చెప్తుంది శాస్త్రం. అందులో చాలా తేలికగా ఎక్కువ లోతులకు వెళ్లకుండా పరిశీలనం చెయ్యాలి అంటే, నర పశు విహంగ తిర్యగాది యోనిషు చతురశీతి లక్షేషు కర్మనిబద్ధో జీవ పరిభ్రమన్ యాతనా భుంక్తే చరమస్త్రస్త నృదేహ. నరశరీరంలోకి రావాలి అంటే అంతకుముందు నర పశు విహంగ తిర్యగాది యోనిషు, అంతకుముందు ఎప్పుడో నరజన్మలోకి వెళ్ళాడు ఒకసారి, సద్వినియోగం చేసుకోవాల. పుణ్యము అన్న మాట జోలికి వెళ్ళాల. ఎంత గొప్ప కాలమైనా అసలు కాలమును గురించి కానీ, దేశమును గురించి కానీ, జీవుడి గురించి కానీ, భగవంతుడి గురించి కానీ, శాస్త్రమును గురించి కానీ బుద్ధిని అన్వయం చేయకుండా నిరుపయోగం చేసేసుకున్నాడు. ఇప్పుడు నిరుపయోగం చేసేసుకున్న తర్వాత ఈశ్వరుడి దృష్టిలో వాదన ఏమవుతుందంటే, అప్పుడు నీకు మళ్ళీ నరశరీరం దేనికి? నువ్వు ఎప్పుడైనా కాలాన్ని పరిశీలించావా? దేశాన్ని పరిశీలించావా? ఉత్తమ కర్మల యందు అనురక్తి కొంత పొంది ఉన్నావా? అసలు నీకు దాని మీద అనురక్తి ఉండి ఇది చెయ్యాలి అనేటటువంటి తాపత్రయం నీకేమైనా ఉందా? అది లేనప్పుడు కేవలం పాపకర్మలే చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప పుణ్యకర్మ అన్న దానికి అన్వయమే చేసుకోనప్పుడు, కర్మాధికారం నీకు ఇచ్చినది నువ్వు ఉపయోగించుకోనప్పుడు నీకు నరజన్మ ఎందుకు? ఇంకా ఆ పాపం చేయడానికి ఏ శరీరమైనా సరిపోతుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ తిరుగుతాడు. ఎంత తిరగాలి అంటే 84 లక్షల శరీరములలోకి వెళతాడు. అవి పశు విహగ, పశువులుగా పుడతాడు, పక్షులుగా పుడతాడు, ఎన్నో పక్షులు. అందులో మళ్ళీ అవన్నీ నిజంగా చెప్పాలి అంటే అవి చదువుతుంటే కొంచెం భయం వేస్తుంది కూడా. అటువంటి అన్ని శరీరములలో తిరుగుతాడు, తిరిగి తిర్యక్కవుతాడు, భూమికి అడ్డంగా వెన్నుపా ఉండేటటువంటి ప్రాణవుతాడు. తిర్యగాది యోనిషు చతురశీతి లక్షేషు కర్మనిబద్ధో జీవ పరిభ్రమన్. 84 లక్షల శరీరముల యందు తిరుగుతాడు. ఈ తిరిగి 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 చేసిన పాపాలన్నీ పోయాక, అన్నీ పోయాయి కాదు, చాలా వరకు పోగొట్టుకున్న తర్వాత ఇంకా పర్వాలేదు, వీడికి మళ్ళీ కర్మాధికారం ఇచ్చి చూద్దాం, ఇప్పుడు ఏమైనా చేసుకుంటాడేమో చూద్దాం, అసలు ఉత్తమ కర్మ అన్న దాని పట్ల అభిరుచి ఉంటుందా, దేశకాలములను పరిశీలించడం అన్నది వస్తుందా, నేను ఎక్కడున్నాను, ఏ కాలంలో ఉన్నాను, దీన్ని నేను ఎట్లా సద్వినియోగం చేద్దాం అని కాలంలో కొంత భాగమైనా పుణ్యం చేయడం మీద అసలు అనురక్తి పొందుతాడా? అట్లా పొందాడనుకోండి, చెయ్యడానికి అనురక్తి ఉంది కాబట్టి మళ్ళీ అటువంటి శరీరం ఇవ్వాలి. అసలు అది లేనే లేదనుకోండి, అసలు దాని గురించిన పట్టింపే లేదు, దాని గురించి గొడవే లేదు, అప్పుడు మళ్ళీ ఆ శరీరం ఎందుకు? అందుకనే అటువంటి విచక్షణ కలిగి అనురక్తి పొందుతున్నాడా లేదా అన్నది పరిశీలనం పునర్జన్మకి. తిరిగి 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 చరమస్తత్ర ఆకరణ అంటే చిట్ట చివర నృదేహ నరశరీరమును పొందుచున్నాడు. ఇప్పుడు అందులోకి వచ్చాక ముప్పేట ప్రయాణం. మళ్ళీ కిందకి వెళ్ళిపోతావా, నరుడిగా వస్తావా, దేవత అవుతావా, నీ ఇష్టం, నువ్వు చేసే కర్మలను బట్టి ఉంటుంది. ఒక రోజులో పుణ్యకర్మల యందు ఆసక్తి అన్నది ఉందా? అసలు అది చేద్దాం, అది చెయ్యాలి, లేకపోతే జీవుడు ఎలా పాడైపోతాడు అని అసలు ఆ ఉత్సాహం ఉందా? దానికోసం పరిగెత్తే అలవాటు ఏమైనా ఉందా? అది పరిశీలనాత్మకం. అసలు దాని గురించి పట్టింపే లేదు. అది ఏకాదశి అయినా ఒకటే, భీష్మ ఏకాదశి అయినా ఒకటే, కృష్ణాష్టమైనా ఒకటే, మహాశివరాత్రి అయినా ఒకటే, అసలు పరిశీలనమే లేదు. ఆ పరిశీలనమే లేకపోతే ఇక పుణ్యకర్మ అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు ఇంకెందుకు ఆ జన్మ ఎందుకు? అది ఈశ్వరవాదన. కాబట్టి
ఈ నిర్ణయం చేయడం ఉన్నదే అది పరిపాలన. ఈ పరిపాలనలో ఆ పునర్జన్మలు ఇచ్చేటప్పుడు కూడా అన్నీ ఒక్కలా పుట్టడానికి వీల్లేదు. జరాయుజములు అంటారంటే మావి చేత పుడతాయి కొన్ని. ఆవుదూడ పుట్టిందనుకోండి మావి కప్పబడి ఉంటుంది, మనుష్యుడు పుట్టాడనుకోండి మావి కప్పబడి ఉంటుంది. జరాయుజములు, కొన్ని అండజములు, అంతకన్నా క్లేశం అది. ఎందుకనంటే ముందు గుడ్డులోకి రావాలి, ద్విజ అంటారు, 2 జన్మలు. ముందు గుడ్డులో రావాలి, గుడ్డులోకి వచ్చాక ఆ గుడ్డు ఏదో తినీయకుండా ఉండాలి, ఆ గుడ్డు కింద పడిపోకుండా ఉండాలి. ఎందుకంటే లోపల పిండం ఉంది, ప్రాణం ఉంది, అది పొదగబడాలి. తల్లి కడుపులో ఉండి రక్షింపబడ్డం వేరు, అది బయట గుడ్డులో ఉన్నాక అది ఆ తల్లి పక్షో ఆ తల్లి ప్రాణో దాన్ని పొదగాలి. పొదిగిన తర్వాత పొదగబడి అది బయటికి రావాలి, బయటికి వచ్చిన తర్వాత పోషింపబడాలి. ఈలోగా ఏదీ తినీయకుండా ఉండాలి. అందుకని అండజములు గుడ్డులోంచి వచ్చేటటువంటి ప్రాణులు, స్వేదజములు చెమటలోంచి పుడతాయి, పేలు మొదలైనటువంటివి. చూడండి, చర్మ వ్యాధులు వస్తుంటాయి కొంతమందికి, చెమట పట్టినప్పుడు శుభ్రంగా ఉండకపోతే అటువంటి వ్యాధులన్నీ వస్తాయి, ఆ చెమటలోంచి పుట్టేటటువంటి సూక్ష్మాంగ జీవులు. కాబట్టి స్వేదజములు, స్థావరములలో చెట్లు ఉద్భుజములు, భూమిని చీల్చుకుని పైకొస్తాయి. అది 10 మందికి నీడనిస్తుంది. కానీ రేపు గ్రీష్మ ఋతువు వస్తే, రోహిణీ కార్తె వస్తే ఎంత శోషించిపోతుంది. సాయంకాలం అయ్యేటప్పటికీ ఆకులన్నీ ఇలా కిందకు వాలిపోతాయి. ఎంత నీరసపడుతుందో ఆ చెట్టు కూడా, అంత నీరసపడుతుంది ఆ ఎండ దెబ్బకి. అట్లాగే ఉండాలంతే. అది కదలడానికి ఎక్కడుంది? అదో చిన్న మొక్కగా ఉందనుకోండి, ఓ మేక వచ్చేస్తుంది అనుకోండి, దానికి భయం ఉంటుంది, తినేస్తుంది నా ఆకులని. కానీ ఎక్కడికి వెడుతుంది? ఎక్కడికి వెళ్ళలేదు, అలాగే నించోవాలి. వచ్చి తినేస్తున్నా అలాగే ఉండాలి, గొడ్డలి పెట్టి నరికేస్తున్నా అట్లాగే ఉండాలి, అడుగు తీయడానికి కూడా ఉండదు. అంతే ఆ ప్రాణి అంతే. ఇంకా దాని కష్టసుఖాలు. స్థావరము అప్పుడు ఉద్భుజం అంటారు, భూమిని చీల్చుకుని పైకి వస్తుంది, అలా పెరుగుతుంది. ఇది పాపపుణ్యములను లెక్కలో పెట్టుకుని ఇవ్వాలి. పాపపుణ్యములకు కర్మలని పేరు. ఇవి లెక్కలో పెట్టుకోవాలి. ఎలా లెక్క పెడతాడు? ఎలా సాధ్యం? ఇన్ని కోటాను కోట్ల ప్రాణుల యొక్క పాపాలు ఎన్ని పోతున్నాయో, ఎన్ని పుణ్యాలు చేశాడో, మళ్ళీ ఎన్ని పాపాలు చేశాడో, వాడు చేసినటువంటి పుణ్యాల్ని బట్టి, వాడు చేసిన పాపాలని బట్టి వాడికి మళ్ళీ పునర్జన్మ ఎటువంటిది ఇవ్వాలో, ఇదంతా ఎలా అంటే భగవద్గీతలో ఆయనే దానికి జవాబు చెప్పాడు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతీయశ్చ పక్షిణాం. ఏదైనా విభూతి గురించి మాట్లాడాడు. మనకి ప్రధానం ఇక్కడ కాలః కలయతామహం. నేను కాలం రూపంలో ఉండి లెక్కలు కడుతున్నాను. కాలం ఎవరు? ఆయనే. కాలము అన్న రూపంతో ఉండి ఎవడు కాలంలో ఏం చేస్తున్నాడు అన్నది గమనిస్తూ జీవుడి యొక్క పాపపుణ్యములను విచారణ చేస్తుంటాడు. అంటే మహాగణకునిగా ఉన్నాను, లెక్కలు కట్టుచున్నాను, సమస్త ప్రాణుల యొక్క పాపపుణ్యములను నేను లెక్కలోకి తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు కర్మలను ప్రధానం చేసి జన్మలు నడుస్తున్నాయి. అందుకే భాగవతం 10వ స్కంధంలో వసుదేవుడు మాట్లాడుతూ ఒక విచిత్రమైన మాట అంటాడు. కర్మములు మేలునిచ్చును, కర్మంబులు కీడునిచ్చు, కర్తలు తనకున్ కర్మములు బ్రహ్మకైనను, కర్మగుడై పరుల తడవగానేమిటికిన్. చేసిన పుణ్యం ఏదుందో అది నీకు ఉత్తమ ఫలితాలు ఇస్తుంది, చేసిన పాపం ఏదుందో అది నీ దుఃఖానికి కారణమవుతుంది. అందులో అనుమానం ఏమీ లేదు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగతః. పరతంత్రుడు. నా పాపం ఏమిటి, నా పుణ్యం ఏమిటి అని అడగడానికి ఏముండదు, చేసినది అనుభవంలోకి వస్తుంది. కాబట్టి కర్మములు మేలునిచ్చును, కర్మములు కీడునిచ్చును, కర్తలు తనకున్ కర్మములు బ్రహ్మకైనను. బ్రహ్మగారికైనా చేసిన కర్మే అనుభవించవలసి వస్తుంది. కాబట్టి కర్మగుడై పరుల తడవగానేమిటికి, తాను చేసిన కర్మ తన సుఖానికి తన దుఃఖానికి కారణమవుతుంటే దానికి ఎవరినో తప్పట్టి వాళ్ళ మీద తోసి వాళ్ళని బాధపెట్టి ఎందుకు వచ్చింది? అంతకన్నా మౌనంగా ఉంటే గొడవ వదిలిపోయాయి.
కదా. నీ సుఖదుఖములకు నువ్వే కర్త, నువ్వు చేసిన కర్మములే నిన్ను అట్లా నడిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక్క ప్రశ్న వస్తుంది, అప్పుడు ఈశ్వరుడు నా కర్మములే నాకు అన్నింటినీ నిర్ణయం చేస్తే ఇప్పుడు ఈశ్వరుడు యొక్క పాత్ర ఏమిటి అందులో? ఆయన ఏం చేయాలి? లెక్కలు పెట్టి, అబ్బాయి ఇదిగో ఈ పుణ్యం చేసావు ఇది తీసుకో, ఇదిగో ఈ పాపం చేసావు ఇది తీసుకో, అంతకన్నా ఆయన చేయగలిగింది ఏం లేదు. కాదు, భక్తి తీవ్రతరమైతే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే పాపములనన్నిటినీ కూడా ఉపశమింపచేస్తాడు. ఆయన పాపరాశిని ధ్వంసం చేయగలడు, పుణ్యాన్ని ధ్వంసం చేసేయగలడు. రెండూ ధ్వంసం అవ్వకపోతే శరీరం ఇవ్వాలి. పుణ్యం ఉండిపోయింది అనుకోండి, నా పాపం తీసేయండి పుణ్యం ఉంచేయండి అన్నారు అనుకోండి, అప్పుడు అది అనుభవించడానికి దేవత రావాలా? అయ్యాక మళ్ళీ కిందకి రావాలా? పాపపుణ్యములు రెండూ ధ్వంసం అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఏమనుభవించడానికి శరీరం కావాలి? అందుకే ఎవరు మోక్షమునకు వెడుతున్నాడో వాడి యొక్క కర్మలన్నిటినీ కూడా ఈశ్వరుడు ధ్వంసం చేసేస్తాడు, కాల్చేస్తాడు. అంటే ఈశ్వర భక్తి గొప్పదా? ఈశ్వరుడేనా గొప్పవాడు? కర్మల కన్నా ఈశ్వరుడు గొప్పవాడు. లేకపోతే భక్తి అన్న మాటకు అర్థం ఎక్కడుంది? ఇంకా చేసిన కర్మ గొప్పది అన్నప్పుడు ఈశ్వరుడు జోలి ఎందుకు? చేసిన కర్మ ఫలితాన్ని ఇస్తుంది. కాదు, కర్మ కన్నా ఈశ్వరుడు గొప్పవాడు. రెండు, కర్మ ఫలితాన్ని ఇచ్చేవాడు కూడా ఈశ్వరుడు అయినప్పుడు వాడు భక్తి తత్పరుడు అనుకోండి, అప్పుడు ఆయనకి కూడా అటువంటి ఫలితాలే ఉంటాయని చెప్పడం సాధ్యం కాదు. ఆయన విషయంలో తగ్గించేయచ్చు ఈశ్వరుడు. కాబట్టి నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం అంటుంటాం కదా, అశుభములను ఆయన తొలగించగలడు. కాబట్టి శంకరోతీతి శంకర. కాబట్టి ప్రధానంగా జన్మలను నిర్ణయించేటప్పుడు పరదేవత దేనిని దృష్టిలో పెట్టుకుంటుంది? చేసిన కర్మలే. సనాతన ధర్మమునకు ప్రాణప్రదమైన సిద్ధాంతము స్పృశింపబడుతోంది. చేసిన కర్మయే ప్రధానము. ఆయనకి కాలు విరిగిపోయిందిటండి అన్నారనుకోండి, అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం అంటే గత జన్మలలో ఆయన బలవంతుడైన కారణం చేత ఏదో ఒక బలహీనమైనటువంటి ప్రాణి యొక్క కాలు మీద నిష్కారణంగా ఏ కర్రతోనో కొట్టి ఆ కాలు విరిచేసినటువంటి పాపం ఇప్పుడు ఆయనకి అనుభవంలోకి వచ్చి ఆయన కాలు విరిగినది అని చెప్పడానికి అయ్యో పాపం అంటారు. అంటే జాలి చూపించినట్టు ఉంటుంది. ఆయన చేసిన దుష్కర్మ ఆయనకు అనుభవంలోకి వచ్చింది అని చెప్పినట్టు కాదు. అందుకని అయ్యో పాపం అన్న మాట ఒకటి వచ్చింది. కాబట్టి చేసిన కర్మలు ఏ ఉన్నాయో అవి ఈశ్వరుడు ప్రధానంగా పరిశీలనం చేస్తుంటాడు. అందుకని పరిపాలన, ఏలిక అన్న మాట యందు గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ చరాచరాత్మకమైనటువంటి జగత్తుని ఆమె తన పక్షపాతంతో నిర్మాణము చేస్తున్నది కాదు. ఆమె పరమ ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఆమె రాగద్వేషములకు అతీతంగా ఉంటుంది. అందుకే అంత హాయిగా ఉంటుంది. ఆ తల్లికి పక్షపాతం లేదు. చేసిన కర్మలను బట్టి పునర్జన్మ. అయితే కర్మతో పాటు భక్తి కూడా ప్రధానముగా పరిగణింపబడుతుంది అని అనకపోతే ఈశ్వరుడి పాత్ర ఏది అన్నది సందేహాస్పదం అవుతుంది. ఈశ్వరుడు ఉన్నాడు, ఆ భక్తి గొప్పది అన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. కాబట్టి చేసిన కర్మలే వాసనలుగా మారుతాయి. మీరు ఆ వేదమంత్రాల యొక్క అర్థాన్ని వివరించే గ్రంథాలని పరిశీలిస్తే ప్రాణోత్క్రమణం గురించి మాట్లాడతారు. వాడు వెళ్ళిపోయేటప్పుడు శరీరంలోంచి ఏం చేస్తాడంటే వాడు చేసిన పాపపుణ్యాలు, వాడు తెలుసుకున్న విషయాలు, దానితో పాటు వాడికి ప్రధానంగా దేని మీద అనురక్తి ఉండిపోయిందో దాన్ని కూడా పట్టుకెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అది అనుభవించడానికి యోగ్యమైన శరీరంలోకి వస్తాడు. అదే భాగవతం దశమస్కంధంలోనే మాట మాట్లాడుతూ అంటారు, జలఘటాదులందు చంద్రసూర్యాదులు కానబడుచుగాలి కదలు భంగి ఆత్మకర్మ నిర్మితాంగంబులను ప్రాణి కదలుచుండు రాగ కలితుడగుచు. ఒక పెద్ద కుండ తీసుకుని దాంట్లో నీళ్లు పోసామనుకోండి, సూర్యబింబం ఏమవుతుంది? అందులో ప్రతిఫలిస్తుంది. ఆ నీళ్లు కొద్దిగా కదిలే అనుకోండి, బింబం కూడా కదులుతుంటుంది. నిజానికి సూర్యుడు కదిలేడా? సూర్యబింబం నీళ్లలో ప్రతిఫలించినప్పుడు ఆ కెరటాలు కదిలితే కదులుతుంది. జలఘటాదులందు చంద్రసూర్యాదులు
నీళ్లు పట్టినటువంటి కుండ మొదలైనటువంటి వాటిలో ఈ సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి వారి ప్రతిబింబం పడినప్పుడు కనపడుచు గాలి కదలు భంగి, ఆ ప్రతిబింబం కనపడుతూ గాలి వేసినప్పుడు ఎలా అయితే చిన్న కెరటం వచ్చి ఆ బింబం కదులుతూ ఉంటుందో అట్లా జీవుడు ఇంతకుముందు కర్మలు చేశాడు కదూ, చేయడంలో అనురక్తి ఏర్పడింది, కొన్నిటి యందు ఆసక్తి ఏర్పడింది, దాన్నే వాసనగా పట్టుకెళ్ళిపోతాడు. ఇప్పుడు అది పూర్తి చేసేసుకోవడానికి ఏం చేస్తాడంటే దానికి తగిన శరీరంతో వస్తాడు. వచ్చి ఆత్మకర్మ నిర్మితాంబులను ఆత్మకర్మ నిర్మితాంగంబులను తాను చేసిన కర్మలకు, తాను పొందిన కర్మల చేత పొందిన వాసనలకు, వాసనలంటే అనురక్తి, దేని మీద తనకి అనురక్తి ఉండిపోయిందో దాన్ని పూర్తి చేసేసుకోవాలి. పూర్తి చేసేసుకోవడానికి వీలైన శరీరంతో వచ్చేస్తాడు. వచ్చేసి ప్రాణి కదలుచుండు రాగ కలితుడగుచు, జీవుడు ఏం చేస్తారంటే అందులో కదులుతూ ఉంటాడు. దేని చేత? రాగ కలితుడగుచు, దేని మీద వ్యామోహం ఉండిపోయిందో ఆ వ్యామోహం విరిగిపోవాలి, ఆ వ్యామోహం పూర్తయిపోవాలి. ఆ వ్యామోహం పూర్తయిపోవడం కోసం మళ్ళీ జలఘటాదులందు సూర్యచంద్రుడు గాలికి కెరటములలో కదిలినట్టు కదులుతూ, అది తాను చేసిన కర్మల చేత తాను పొందిన శరీరం. ఆ శరీరంలో తాను దేని మీద రాగమును ఇతపూర్వం పెంచుకున్నాడో ఆ రాగమునకు అనుగుణమైన శరీరాన్ని పొంది ఆ రాగాన్ని అక్కడ తీర్చేసుకుంటాడు. తీర్చేసుకున్న తర్వాత ఇంకా అక్కడతో అది అయిపోయింది. మళ్ళీ ఇంకో దాని మీద పెట్టుకున్నాడు అనుకోండి, మళ్ళీ దానికి అనుగుణంగా వెళ్ళిపోతాడు. అక్కడతో అయిపోయిందని కూడా అదృష్టవంతుడు, విరిగిపోయిన అదృష్టవంతుడు, ఏదైనా అదృష్టమే. కాబట్టి జలఘటాదులందు చంద్రసూర్యాదులు కానబడుచుగాలి కదలు భంగి ఆత్మకర్మ నిర్మితాంగంబులను ప్రాణి కదలుచుండు రాగ కలితుడగుచు. దశమస్కంధంలో శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించిన పుట్టుకకి విశేషంలో చెప్పే పద్యాలు ఇవి. కాబట్టి ఎవరు కర్త అంటే సనాతన ధర్మమునందు అత్యంత కీలకమైన విషయం ఇదే. చరాచర జగన్నాథాయై నమః. ఆమె ఏలిక పరిపాలిస్తోంది అంటే దేనిని దృష్టిలో పెట్టుకొని, చేసిన కర్మలను దృష్టిలో పెట్టుకొని సుఖదుఖములను ఇచ్చుతున్నది. శంకర భగవత్పాదులు వ్యాఖ్యాన గ్రంథాల్లో అంటారు, నీవు ఏది కోరుకుంటున్నావో దానికి అనుగుణమైనది వండుకో. నువ్వు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావు, ఆరోగ్యవంతమైన పదార్థములను తిను. నీ ఆరోగ్యం పాడు చేసేసుకుందాం అనుకుంటున్నావు, దానికి అనుగుణమైంది తినేయి. మురుగుడు గుంటలో నీళ్లు కాసింది తాగేయి, ఆరోగ్యం పాడైపోయింది. నువ్వు ఏది తింటున్నావో దానికి అనుగుణంగా శరీరము ఉంటుంది. నువ్వు ఏది కోరుకుంటున్నావో దానికి అనుగుణమైన కర్మలు చెయ్యి. నీకు సుఖాలు కావాలా? ఉత్తమ కర్మలు చెయ్యి. నీకు దుఃఖం కావాలా? పాపకర్మలు చెయ్యి. నీకేది కావాలో దానికి అనుగుణంగా చెయ్యి. కానీ ఒకటి చేసి ఇంకోటి కావాలని అడక్కు, ఇవ్వడం కుదరదు. అక్కడ క్రమశిక్షణ అన్న మాట వచ్చింది. కాబట్టి అది నిజానికి పండిన భక్తి. ఈశ్వరుని హక్కునందు మరి నమ్మకం ఉంచి కదూ నడిచాడు. కాబట్టి అది లెక్కలోకి తీసుకుని కర్మలను అనుగుణంగా జన్మ పరంపరను నిర్ణయించి ఏ తల్లి ఇంత చక్రాన్ని తిప్పుతోందో, కర్మాధికారం ఇవ్వడం, కర్మాధికారం ఇవ్వకపోవడం, పాపములని అనుభవింపచేయడం, పుణ్యములని అనుభవింపచేయడం, మళ్ళీ పుణ్యం అనుభవిస్తున్నా మళ్ళీ ఉత్తమ కర్మలు చేయడానికి అధికారం లేకపోవడం, అయిపోయిన తర్వాత మళ్ళీ మర్త్యలోకంలోనే పడిపోతూ ఉండడం, మనుష్యుడిగా పుట్టినటువంటిది సర్వోత్కృష్టమైన జన్మ కావడం, సర్వోత్కృష్టమైన జన్మ అయినా అసలు దాని గురించి ఎరుక కొంతమందికే ఉండడం, కొంతమందికి లేకపోవడం, ఇవన్నీ ఎంత అల్లరి. ఇంత తిప్పుతూ పరిపాలిస్తున్న తల్లి ఎవరో ఆమె చరాచర జగన్నాథాయై నమః. అది ఆమె పరిపాలన, అది ఆమె ఏలిక. కాబట్టి ఆ తల్లిని కీర్తించేటప్పుడు చరాచర జగన్నాథాయై నమః అన్నారు. తరువాతి నామంలో చక్రరాజ నికేతన అంటారు. చక్రరాజ నికేతనాయై నమః అనవలసి ఉంటుంది. నికేతనము అంటే చిరునామా, నివాస స్థానము, అక్కడ ఆమె ఉంటుంది.
చక్రరాజ నికేతన పరదేవత ఎక్కడ ఉంటుంది అంటే శ్రీచక్రమునందు ఉంటుంది. అమ్మవారి విషయంలో ఉండే విచిత్రం ఏమిటంటే ఆమె యొక్క విద్య శ్రీ విద్య. ఆ తల్లి సాక్షాత్ శ్రీ. ఆ తల్లికి సంబంధించిన యంత్రం శ్రీ యంత్రం, శ్రీ చక్రం. చక్రమునకు యంత్రమునకు తేడా ఉండదు, రెండు ఒకటే. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని మాత్రం జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. చక్రరాజ నికేతనాయై నమః అంటే ఆమె శ్రీచక్రమునందు ఉన్నది. కేవలము శ్రీచక్రమునందు మాత్రమే ఉన్నది మాత్రం కాదు, దాన్ని గమనించవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రధానంగా దీన్ని దేనికోసం అన్వయం చేస్తున్నారు? మీరు పూజ చేయడము అన్న మాట కోసం అన్వయం చేస్తున్నారు. జ్ఞానదృష్టితో అయితే సమస్త చరాచర జగత్తు మాయాస్వరూపిడిగా ఆవిడే, అంతరసి బహిరసి అంతా ఆవిడే. కాదు, మీరు పూజ చేయడానికి స్థానాన్ని చూస్తున్నారు. ఆవిడ్ని ఎలా చేయను అని. ఆవిడ్ని ఎలా పూజ చేయను అన్నప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి. ఆవిడ్ని ఒక మూర్తి రూపంలో పూజ చేయడం. ఓ చిన్న మూర్తి రూపంలో మీరు శారద అనండి, పార్వతి అనండి, లక్ష్మి అనండి, కామాక్షి అనండి, మీరు ఆ పేరుతో అమ్మవారిని పూజ చేయడం. ఒక చిన్న మూర్తిని ఉంచుకొని అందులో పూజ చేయడం, అది సర్వశ్రేయస్కరం. అత్యంత తేలిక మార్గం, అత్యంత క్షేమకరమైనటువంటి మార్గం, సులభమైనటువంటి మార్గం. అంతకన్నా కొంచెం తేలికైనటువంటి మార్గమనే నేను చెప్పవలసి ఉంటుంది నిజానికి. ఏది అంటే సాలగ్రామం. ఎందుకు నేను ఆ మాట అనవలసి వచ్చింది? ఇంతకన్నా తేలిక మార్గం అని నేను ఎందుకు అనవలసి వచ్చింది అంటే, నేను ఆ మాట అంటున్నప్పుడు నా దృష్టిలో వేరొక విషయం ఉంది. అందరి ఇళ్లల్లోనూ ఇలా మూర్తులు అవి స్థిరంగా పెట్టడానికి తగినంత చోటు లేకపోవచ్చు. నేను ఒక పళ్ళెం పెట్టి పళ్ళెంలో మూర్తుల్ని పెట్టుకుని ఒక చోట పూజా మందిరము అని ఉంచుకొని పూజ చేసుకుంటానండి. ఒకరింట్లో సాధ్యం అవ్వచ్చు, ఒకరు ఒక్క గదిలోనే ఉండొచ్చు. అప్పుడు వారికి అది సాధ్యం కాకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి మరి అంటే, అప్పుడు 5 సాలగ్రామాలు చేసుకుంటారు. చేసుకొని ఉదాహరణకి నర్మదా బాణలింగం, ఆ సాలగ్రామం తీసి శివపంచాయతనం అనుకోండి మధ్యలో పెట్టుకుంటాడు. ఏదో శోణభద్ర విఘ్నేశ్వరుడు. అలాగే అమ్మవారికి సంబంధించినంత వరకు స్వర్ణరేఖతో కూడుకున్నటువంటి పంచాయతనంలో పెట్టుకునేది సువర్ణముఖరి నదిలో దొరుకుతాయి. అది అమ్మవారిని ఉంచే స్థానంలో ఉంచుతారు. పూజ చేసేసిన తర్వాత ఈ 5 తీసి ఒక చిన్న భరిణిలో పెట్టేసుకుని ఈ భరిణి తీసుకెళ్ళి గూట్లో పెట్టేసుకుంటారు. ఎందుకని? వాళ్ళకి పూజ చేయడానికి తగినంత అవకాశం అక్కడ లేదు. పూజ మానేయమని మాత్రం శాస్త్రం చెప్పలేదు. నీకు మార్గం చెప్తాను, తేలిక మార్గం చెప్తాను. అది దృష్టిలో పెట్టుకుని నేను ఇంకా తేలిక అనవలసి ఉంటుంది అన్నాను. ఇప్పుడు 5 పళ్ళెంలో పెట్టుకున్నాడు, పూజ చేసుకున్నాడు. మళ్ళీ 5 భరిణిలో పెట్టేసుకున్నాడు, గూట్లో పెట్టేసుకున్నాడు, పళ్ళెం కడిగేసుకున్నాడు. మళ్ళీ రేపొద్దున మళ్ళీ పెట్టుకుని పూజ చేసుకున్నాడు. సమాన స్థాయి కాదు. ఇంట్లో 4 గదులు ఉన్నాయి, ఓ 3 గదులు ఉన్నాయి, పర్వాలేదు నేను పెట్టుకోగలను. ఓ చోట పూజా మందిరాన్ని ఉంచుకున్నాడు, మూర్తులను ఉంచుకున్నాడు. ఇప్పుడు పంచాయతనము అన్నాను అనుకోండి, అమ్మవారు ఆ తల్లిని పూజ చేస్తున్నాం. శ్రీచక్రము అన్నాను అనుకోండి, అక్కడ ఒక తమాషా వస్తుంది. ఏమిటి అంటే, సర్వసాధారణంగా శివారాధన ఎందు కానీ విష్ణు ఆరాధన ఎందు కానీ ఈ చక్ర సంబంధం తక్కువగా ఉంటుంది. అది దేవాలయాల్లో ఉంటుంది మూర్తి కింద, అది వేరు. కానీ చక్రమును ఆరాధించడం అనేటటువంటిది బహు తక్కువగా ఉంటుంది. ఈ చక్రము యంత్రము అనే దాని ప్రసక్తి రాగానే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే, దాని యందు విశేషమైన పరివారం ఉంటుంది. అప్పుడు అమ్మవారు ఒక్కరు కాదు. అప్పుడు మీకు అసలు ఆ గీతలు ఏం గీశారు అందులో మీకు తెలిసి ఉండాలి. అందులో ఉన్నటువంటి కోణాలు ఏమిటి, అందులో ఉన్న వృత్తాలు ఏమిటి, అందులో ఉన్న త్రిభుజాలు ఏమిటి, అందులో వ్రాయబడిన అక్షరాలు ఏమిటి, అవి మంత్ర సంబంధములు. మంత్రము యంత్రము తంత్రము కదా మరి. అవి మంత్రాలలో బీజాక్షరాలు. అవి ఏ మంత్రానికి సంబంధించిన బీజాక్షరాలు, అవి ఏ క్రమంలో ఉన్నాయి, వాటి యొక్క కోణాలు సరిగ్గానే ఉన్నాయా, ఏమైనా అందులో తేడా ఉందా,
మీకు తెలియలేదనుకోండి, మీరు నన్ను మన్నించగలిగితే, పెద్దలు చెప్పిన మాట చెప్తున్నాను నేను, ఈ మాట నా సొంత మాట కాదు, ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట ఏది ఉందో ఇందులో ఒక అక్షరం కూడా నాది కాదు. యంత్రమును ఆరాధన చేస్తే, చక్రమును ఆరాధన చేస్తే అందులో ఉన్న అక్షరాలు తెలియకపోయినా, కోణములు తెలియకపోయినా, పెట్టడంలో చిన్న తేడా వచ్చినా, కన్నం పడినా, దాన్ని ఆరాధించడం సక్రమంగా తెలియకపోయినా, సరిగా చేయకపోయినా, చిన్న పొరపాటు జరిగినా ఇంట్లో విపరీతమైన అశాంతి ఏర్పడుతుంది. 2, అన్నానికి కూడా ఇబ్బంది వస్తుంది. ఎంత భయంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకో మానసికమైనటువంటి ధైర్యం మాత్రం కూడా తీసుకోలేరు. దాన్నోసారి పట్టుకున్న తర్వాత వదలడం కూడా అంత తేలిక కాదు. అందుకని అది ఇబ్బంది తెస్తుంది, దుఃఖమునకు కూడా కారణం కావచ్చు సరిగ్గా చేయలేకపోతే. ఈ మాటలు చెప్పి లోకాన్ని హెచ్చరిక చేసి యంత్రముల జోలికి వెళ్ళవద్దు అని స్పష్టంగా చెప్పిన మహానుభావుడు సాక్షాత్ కామాక్షి పరదేవతా స్వరూపులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి చెప్పిన మాటలు ఇవి. యథాతథంగా ఒక అక్షరం నాది కాదు ఇందులో. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోండి. అది నువ్వు చెయ్యలేనిది అన్నప్పుడు దాని జోలికి నువ్వు వెళ్ళకూడదు. నేను సరదాగా చేస్తానండి అనే పని మాత్రం అది కాదు. దాని యందు నిష్ణాతులైన మహానుభావులు ఉన్నారు. అందరూ డాక్టరేట్లు చేసిన వాళ్ళు ఉంటారా? అది కొంతమంది చేస్తారు. వాళ్ళు విజ్ఞాన కనులు, వాళ్ళు మహావిద్వాంసులు, వాళ్ళు మహానుభావులు, వాళ్ళు దాని యందు గురు శుశ్రూష చేసి అటువంటి స్థితిని పొందారు. వాళ్ళకి అనురక్తి ఉంటుంది, చెయ్యవచ్చు. నీకు దానికి క్షేమకరమైన మార్గం ఉంది. నువ్వు కూడా చక్కగా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. నీ స్థాయికి తగిన పూజ నువ్వు చెయ్యి తప్ప ఇది సరదాగా తీసుకుని పెట్టి చేసేది మాత్రం కాదు. ఆయన తీవ్రమైన హెచ్చరిక చేశారు ఆ విషయంలో. ఇటువంటి వాటి జోలికి వెళ్ళవద్దు అని స్పష్టంగా చెప్పారు స్వామివారు. కాబట్టి అందులో ఉండే గీతాలు, కోణాలు, వృత్తాలు పరమశక్తివంతములు. ఈ మాట కూడా మహాస్వామిదే వాడుతున్నాను నేను. ఇవాళ మాట్లాడుతున్నది ఇది కూడా నేను మహాస్వామి వారి మాటనే యథాతథంగా వాడే. అవి పరమశక్తివంతములు. అందులో ఉన్న అక్షరాలు కూడా అంతే. నాకు తెలియదండి, నేను పెట్టేసుకున్నానండి, ఏం పర్వాలేదన్నారండి, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు కుదరవు. నీకు తెలిసి ఉండి తీరవలసిందే. నీకు తెలియనప్పుడు దాని జోలికి వెళ్ళకు. కాబట్టి అట్లా ఉండేది ఏదో, అంత శక్తివంతమైనదేదో, అంత పరివారంతో కూడుకుని ఉండేదేదో అది యంత్రము, చక్రము. అటువంటి ఆ శ్రీచక్రంలో పైన బిందు స్థానంలో అమ్మవారు ఉంటుంది. చుట్టూ కోట్ల పరివార దేవతలు ఉంటారు. వాళ్ళందరికీ కలిపి ఆ పూజ చేసేటప్పుడు అందుకే ఆవరణలుగా పెడతారు. నవావరణార్చన అంటారు కదా. అది అంత బాగా నేర్చుకుని అది అలా చేయగలం మనం. దాని మీద అంత ఉత్సాహం ఉంది అంటే అది అలా నేర్చుకుని చేయవలసిన విషయమే. కానీ ఏదో ఆషామాషిగా అలా పెట్టేసుకుంటాను అంటే అవన్నీ లేనిపోని సమస్యలు తీసుకొస్తాయి. వద్దు దంజులు అని చెప్పారు మహాస్వామి. కాబట్టి యంత్రం ఏది? యంత్రం అంటే ఓ కాగితమో, యంత్రం అంటే నువ్వు తెచ్చిన రాగి పలకో కాదు. అది సాక్షాత్ పరవారముతో కలిసి ఉన్న దేవతాస్వరూపమని గుర్తుపెట్టుకో. అందుకే యంత్రం గురించి చెప్పగలిగాడు అంటే ఆయన స్థాయి గొప్పది అనే చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఆయన అంత గురు శుశ్రూష చేసి తెలుసుకుని చెప్పగలిగారు. ఆ స్థాయిలో నువ్వు ఉంటే చేయి, మంచిదే. కాదనుకుంటే క్షేమకరమైన మార్గంలో వెళ్ళు, చక్కగా మూర్తి పూజ చేసుకో. కాబట్టి ఈ శ్రీచక్రము అనేటటువంటి దాంట్లో మేరు ప్రస్తారమని, భూప్రస్తారమని, అర్ధమేరు ప్రస్తారమని, పూర్ణమేరు ప్రస్తారమని రకరకాలైనటువంటి విభాగాలు ఉంటాయి. అథవా నేను ఇంతకన్నా దాని గురించి స్పృశించదలుచుకోలేదు.
చాలా చాలా గొప్పది. కానీ గొప్పదని నీ శక్తిని దాటి నువ్వు దాని జోలికి వెళ్ళకు. తేలికైన మార్గం నీ స్థాయిని బట్టి ఓ మూర్తిని పెట్టుకొని చేసుకోవడం క్షేమకరమైన విధానం. హాయిగా లలితా సహస్రం చదువుకో కూర్చుని, నామపారాయణ ప్రీత, ఓ మూర్తిని పెట్టుకుని పూజ చేయి, అంతే ఫలితాన్ని పొందుతావు. అనుగ్రహింపబడిన నాడు, దాని గురించి బాగా తెలుసుకునే అవకాశం నీకు కలిగిన నాడు, అటువంటి ఆరాధన యందు నువ్వు నిష్ట పొందిన నాడు చేయవచ్చు. కాబట్టి ఆ తల్లి ఎక్కడ ఉన్నది అంటే చక్రరాజనికేతన అని. ఆ చక్రరాజం ఏది అంటే శ్రీచక్రమే. ఆ శ్రీచక్రమనందు ఆమె తన పరివారం అంతటితోటి కూడా నివాసమున్నది అన్నది ఆ నామానికి అర్థం. అయితే మహాస్వామి వారే ఏం చెప్పారంటే, ఈ చక్రముల గురించి ఎక్కడ మాట్లాడినా అది చాలా గొప్పది అని చెప్పి సభలలో వదిలిపెట్టవద్దు. తప్పకుండా అది నువ్వు అందరూ పట్టుకోగలిగినది కాదన్న మాట చెప్పకుండా వదిలేయద్దు అని వారు చెప్పిన మాటే. నాకు వారంటే విశేషమైన గౌరవం. అందుకే నేను ఎప్పుడు మాట్లాడినా వారు చెప్పినటువంటి మార్గంలోనే ప్రవచనం చేస్తాను. అందుకే నేను ఈ మాట కలిపి ఇట్లా మాట్లాడడానికి కారణం అదే. అంతకన్నా వేరు అభిప్రాయం నాకు అందులో ఏదీ లేదు అని గమనించెదరుగాక. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.